ఇప్పుడు ఈ చెప్పబోయే వీడియోలో గ్రాఫ్స్ అనేది ఎవరు ఉద్దేశించి అంటే 8థ్, 9థ్, 10థ్ అలాగే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు సెకండ్ ఇయర్ వెళ్ళేలోపు సో ఈ గ్రాఫ్స్ అనేది నేర్చుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుందనేది మనం డిస్కస్ చేద్దాం. ఐఐటి, ఎన్ఐటిలో చదవడమే మీ పిల్లల లక్ష్యం అయితే చాలా మంది పిల్లలు ఆ ప్రిపరేషన్లో ఐఐటి ప్రిపరేషన్లో కానీ మెయిన్స్లో కానీ ఎదుర్కొనే ఇబ్బందులు అనేది మీరు ప్రతి పేరెంట్కి అవగాహన ఉండాలని చేస్తున్నాను. కాబట్టి పేరెంట్స్ చూస్తే ముందు నుంచి జాగ్రత్త పడడానికి ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా అవకాశాలు పెంచొచ్చు. సో దాదాపుగా ఫస్ట్ 2,00,000 అంటే సీట్ మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ 2,00,000 వరకు మనం ఇంప్రూవ్ చేయొచ్చు. కొన్ని టెక్నిక్స్, టిప్స్ ఇవన్నీ ఫాలో అయితే అంటే స్టూడెంట్స్ సీట్ వచ్చినవాడు రానివాడికి డిఫరెన్స్ ఎక్కడ మిస్ అవుతున్నాడో అన్నది ఇక్కడ నేను కొన్ని టాపిక్ వైజ్ డిస్కస్ చేస్తున్నాను. సో ఇవన్నీ చూస్తే ముందు నుంచి మీరు జాగ్రత్త పడడానికి ఉంటుంది. సో మీ పిల్లల కోసం మీరు ఎంతో కష్టపడి ఉంటారు, కానీ ఒక 15 నిమిషాలు రోజుకు 15 నిమిషాలు కొన్ని రోజులు కేటాయిస్తే ఎంతో హెల్ప్ అవుతుంది. కొన్ని 4-5 వీడియోస్ కంటిన్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కొద్దిగా బోర్ కొట్టచ్చు, ఇది ఎంటర్టైన్మెంట్ కాదు కదా, కానీ కొన్ని వాస్తవాలు మీకు క్లియర్గా తెలియడం కోసం కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నాను. సో మీ ముందు నుంచి జాగ్రత్త పడితే మీ పిల్లల భవిష్యత్తుకి ముందు నుంచి మీరు జాగ్రత్త తీసుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఎన్ఐటీలో కనీసం ఎన్ఐటీలో ఈజీగా సీట్ కొట్టచ్చు. సో చాలామంది ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు అనేది మనం కొన్ని వీడియోస్ ఇంతకుముందు చూసాం. ఇప్పుడు ఇంకొక టాపిక్ గ్రాఫ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎంత చెప్పినా తక్కువే, కానీ చాలామందికి గ్రాఫ్స్ అనేది ఎవరికి తెలియదు. అంటే ఇంతకుముందు ఎప్పుడో 10-15 ఇయర్స్ బ్యాక్ అంటే నేను చేసిన కాలేజీలో పెద్ద పెద్ద కాలేజీలో నేను చేసిన అప్పుడు ఒక 1 వీక్ షెడ్యూల్ వేసేవాళ్ళు స్టార్టింగ్లో. తర్వాత కాలక్రమేణా అది గ్రాఫ్స్ అనేది చెప్పట్లేదు. అంటే మరి అంత ఇంపార్టెంట్ ఎందుకు చెప్పట్లేదు అంటే చెప్తున్నారు, కానీ ఎక్కడైనా టాపిక్లో ఒక పర్టికులర్ గ్రాఫ్ అవసరమైతే అది చెప్తారు, ఇంకో చాప్టర్లో ఇంకో పర్టికులర్ గ్రాఫ్ అవసరమైతే అది చెప్తారు. డిఫరెంట్ చాప్టర్స్ వేసేటప్పుడు ఆ గ్రాఫ్ గురించి చెప్తారు, కానీ అంటే పైన చెప్పేస్తారు. దానివల్ల చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. చాలా 1% స్టూడెంట్స్ కూడా గ్రాఫ్స్ మీద క్లియర్గా ఉండదు. సో మినిమం కనీసం చాలామందికి లాగ్ ఎక్స్ గ్రాఫ్ కూడా తెలియదు. సో ఎవరైనా మీ పిల్లలు ఎవరైనా సరే ఇంటర్మీడియట్లో ఉంటే తెలిసిన వాళ్ళు లాగ్ ఎక్స్ గ్రాఫ్ గీయమనండి అట్లీస్ట్. సో ఒకవేళ లాగ్ ఎక్స్ గీస్తే బేస్ మోర్ దాన్ 1 ఉంటే ఏంటి, బేస్ బిట్వీన్ 0 and 1 ఉంటే లాగ్. సో లాగ్ ఎక్స్ గ్రాఫ్ గీయలేదు అంటే మీరు ఐఐటి గురించి ఆలోచించడం కాదు కదా, ఐఐటి పేరు కూడా ఎత్తడానికి అర్హత లేదు. అంటే అంత నేను కఠినంగా చెప్తున్నానంటే అది ఫ్యాక్ట్. అది ఆ మినిమం చిన్న బేసిక్ కూడా అది తెలియనప్పుడు సో మీరు ఐఐటికి ఎక్కడ దరిదాపులో కూడా లేరు అని క్లియర్గా తెలుస్తుంది. టాప్ ర్యాంకర్స్కి పర్ఫెక్ట్గా తెలుసు, కానీ లాస్ట్లో సీట్స్ వచ్చిన వాళ్ళకు కూడా సరిగ్గా వీటి మీద తెలియదు. కానీ ఇవి తెలుసుకుంటే ఎంత ప్రయోజనాలు ఉంటాయి, ఎంతమంది స్టూడెంట్స్ని ఓవర్టేక్ చేసి ఒక మంచి అద్భుతమైన ర్యాంక్ కొట్టచ్చు అన్నది మీకు ఈ వీడియో అంతా చూస్తే తెలుస్తుంది. ఐఐటి కానీ ఎన్ఐటి కానీ క్రాక్ చేయాలంటే ఒక వెపన్ కావాలి అని అడిగారనుకోండి, పవర్ఫుల్ వెపన్ ఏంటంటే వన్ ఆఫ్ ది వెపన్ గ్రాఫ్స్. సో దాంతో అద్భుతాలు సృష్టించవచ్చు, కానీ ఆ నాలెడ్జ్ లేదు. అంటే చాలామంది కాలేజీలో ఏంటంటే ఆ టాప్ ర్యాంకర్స్కి అవసరమైన గ్రాఫ్ చెప్పేస్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తోటి డిఫరెంట్ ప్రాబ్లమ్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు అల్లుకుపోతుంటారు, కానీ చాలామంది మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. దానివల్ల ఎన్నో క్వశ్చన్స్, సింపుల్ ఉన్న క్వశ్చన్స్ కూడా చాలామంది మిస్ అవుతుంటారు. జస్ట్ క్వశ్చన్ అంతా ఈజీగా ఉండొచ్చు, అంటే ఒక పర్టికులర్ టాపిక్లో క్వశ్చన్ అంతా ఈజీగానే ఉండొచ్చు, అదంతా స్టూడెంట్కి తెలిసి ఉండొచ్చు, కానీ ఆ గ్రాఫ్ అనేది తెలియకపోవడం వల్ల సో ఎంత నష్టం జరుగుతుంది అనేది ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియో 2 వీడియోలో కూడా మనం గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ గ్రాఫ్స్ ప్రభావం ఎంత, ఏ చాప్టర్స్లో దాని ప్రభావం ఎంతో చూద్దాం. గ్రాఫ్స్ తోటి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ చేయొచ్చో చూద్దాం. సో గ్రాఫ్ తోటి డొమైన్ ప్రాబ్లం చేయొచ్చు. ఒక గ్రాఫ్ గీసి, అంటే అన్నీ కాకపోయినా కొన్ని క్వశ్చన్స్కి విత్ గ్రాఫ్ తోటి డొమైన్ సింపుల్గా చెప్పేయచ్చు. సో గ్రాఫ్ తోటి రేంజ్ చెప్పచ్చు. అంటే ఇవన్నీ ఫంక్షన్స్లో టాపిక్స్, డిఫరెంట్ సబ్ టాపిక్స్. సో ఒక గ్రాఫ్ తోటి ఎన్ని రకాల క్వశ్చన్స్ చేయొచ్చు ఒక సింగిల్ గ్రాఫ్ తోటి. అంటే ఒరిజినల్గా క్వశ్చన్ ఏంటంటే డొమైన్ కనుక్కోమంటే దాని ప్రాసెస్ కంప్లీట్ డిఫరెంట్, అలాగే రేంజ్ కనుక్కోమంటే మామూలుగా వితౌట్ గ్రాఫ్తో కూడా చేయొచ్చు, కానీ దాని మెథడ్ అంతా కంప్లీట్ డిఫరెంట్. అలాగే 1 and 2 అంటే దాని మెథడ్ అంతా కంప్లీట్గా డిఫరెంట్. అంటే ఇందులో ఉన్నవన్నీ సో ఒకే క్వశ్చన్ ఇస్తే ఇప్పుడున్న ఇక్కడ ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మామూలుగా వితౌట్ గ్రాఫ్ చేస్తే ఒక్కొక్క ప్రాబ్లమ్ని, అంటే ఆ క్వశ్చన్ అదైనా కూడా సో అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి అది ఈవెన్ ఆర్డర్ అంటే వేరే విధంగా చేయాలి, పీరియాడిక్ అవునా కదా అంటే వేరే విధంగా చేయాలి, రూట్స్ అండ్ సొల్యూషన్ కనుక్కోవాలంటే వేరే విధంగా చేయాలి, ప్రాసెస్ అన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఒక సింగిల్ గ్రాఫ్ తోటి ఇన్ని రకాల ఆన్సర్స్ చేయొచ్చు, ఎన్ని రకాల క్వశ్చన్స్ ఒక సింగిల్ గ్రాఫ్తో, ఒకే గ్రాఫ్ తోటి ఇన్ని రకాల ఆన్సర్స్ చేయొచ్చు. కొన్ని అయితే అంటే గ్రాఫ్ లేకపోయినా కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు, కొన్ని అయితే గ్రాఫ్ లేకుండా అసలు మనం టచ్ కూడా చేయలేం. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వితౌట్ గ్రాఫ్ తోటి చేయలేం. సో ఇప్పుడు డొమైన్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు, రేంజ్ చేయొచ్చు, 1 అవునా కాదని చెప్పొచ్చు. సింపుల్ ఒక లైన్ కర్వ్ గీసేసి
సపోజ్ ఒక ఫంక్షన్ గ్రాఫ్ తెలిసింది ఇలా వచ్చింది. సో ఇది చూడగానే మనం చెప్పేయచ్చు 1 ఫంక్షన్ అని చెప్పేయచ్చు. అంటే జస్ట్ ఒక గ్రాఫ్ గీస్తే. అదే గ్రాఫ్ అనేది ఒక ఏదో ఫంక్షన్ ఇచ్చాడు ఇలా వచ్చింది. అది 1 ఫంక్షన్ కాదని చెప్పేయచ్చు. జస్ట్ గ్రాఫ్ అంటే ఆ గ్రాఫ్ తెలిస్తే ఆ గ్రాఫ్ చూసి ఏ ప్రాబ్లం చేయకుండా సెకండ్స్లో చెప్పేయచ్చు. ఎలా అంటే ఒక హారిజాంటల్ లైన్ గీసి అది మోర్ దాన్ 1 పాయింట్ కట్ చేస్తే అది 1 కాదు. అట్లా కాన్సెప్ట్స్ ఉంటాయి. జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ గీస్తే ఇప్పుడు ఇది ఎందుకు 1 కాదంటే మీరు కూడా చేసేయచ్చు. అంటే సబ్జెక్ట్ టచ్ లేని వాళ్ళు కూడా అంటే గ్రాఫ్ తెలిస్తే ఇప్పుడు హారిజాంటల్ లైన్ గీస్తే మోర్ దాన్ 1 పాయింట్ కట్ అయింది. సో గ్రాఫ్ హారిజాంటల్ లైన్ గీస్తే మోర్ దాన్ 1 పాయింట్ కట్ అయితే అది 1 ఫంక్షన్ కాదు, అది మెనీ 1 ఫంక్షన్ అవుతుంది. అది సింపుల్. సో ఒక అంత అద్భుతంగా చేసేయచ్చు ఈజీగా క్వశ్చన్. నెక్స్ట్ ఆన్ టు ఫంక్షన్ అవునా కాదని చెప్పొచ్చు. అలాగే అది ఫంక్షన్ బైజెక్షన్ అవునా కాదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక ఈవెన్ ఆడా చెప్పొచ్చు ఒక గ్రాఫ్ చూసే. సో సపోజ్ ఇప్పుడు ఇది గ్రాఫ్ ఉందనుకోండి, చూడగానే మనం చెప్పేయచ్చు ఈవెన్ ఆడా అని చెప్పేయచ్చు. సో ఈవెన్ అంటే వై యాక్సిస్ అటు లెఫ్ట్ రైట్ సేమ్ ఉందనుకోండి, ఐడెంటికల్గా ఉందనుకోండి అట్లా. సో అది ఈవెన్ అని చెప్పేయచ్చు. ఒక ఫంక్షన్ పీరియాడిక్ ఫంక్షన్ అవునా కాదని చెప్పొచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఇది ఎక్కువ ట్రిగ్నామెట్రీలో కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ల కాన్సెప్ట్. ఇప్పుడు ఒక డిస్కస్ చేసిన అన్ని కూడా ఫంక్షన్స్లో టాపిక్స్. సో అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే అది ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్లో కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కానీ ఎక్కడైనా రావచ్చు. సో రెండు గ్రాఫ్స్ గీస్తే ఆ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్సే అంటే రెండు డిఫరెంట్ గ్రాఫ్స్ ఉంటాయి. సార్లు డ్రా చేశారనుకోండి, ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్సే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, అంతే. నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అంత సింపుల్గా చెప్పేయచ్చు. కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ గ్రాఫ్ తెలియదు. అంటే గ్రాఫ్ తెలిస్తే ప్రాబ్లం చేయడం చాలా అంటే చాలా సింపుల్, కానీ గ్రాఫ్ తెలియడమే మెయిన్ టాస్క్ ఇక్కడ. సో ఫంక్షన్ డిఫరెన్షియబిలిటీ అవునా కదా, కంటిన్యూటీ అవునా కదా అని చెప్పొచ్చు. అంటే గ్రాఫ్ సపోజ్ ఏదైనా ఇచ్చాడు అనుకుందాం, దాని గ్రాఫ్ ఇస్తే ఇలా వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇది చూడగానే ఇది కంటిన్యూటీ అవునా కాదంటే ఎక్కడ గ్యాప్స్ ఉంటుంది, కంటిన్యూటీ కాదు. సో నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ పాయింట్స్ అంటే ఎన్ని గ్యాప్స్ ఉంటే అన్ని డిస్కంటిన్యూస్ పాయింట్స్. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఏంటి 1, అట్లా క్వశ్చన్ అడుగుతాడు. సో అదే మామూలు ప్రాబ్లం చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. అలాగే సేమ్ ఇదే క్వశ్చన్ డిఫరెన్షియబిలిటీ అవునా కాదని చెప్పేయచ్చు. సో డిఫరెన్షియబిలిటీ అవునా కాదంటే ఎక్కడైతే గ్రాఫ్ షార్ప్ టర్న్ ఉందో, ఎక్కడైతే గ్యాప్స్ ఉందో అక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు. అంటే ఇక్కడ షార్ప్గా టర్న్ అయింది, ఇక్కడ స్మూత్ యూ షేప్లో టర్న్ అయింది, అది స్మూత్ టర్న్ అంటాం. షార్ప్ టర్న్ అంటే వి షేప్లో టర్న్ అయింది అనుకోండి, అది షార్ప్ టర్న్ అంటాం. అంటే నెంబర్ ఆఫ్ షార్ప్ టర్న్స్ పాయింట్స్ అలాగే గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ డిఫరెన్షియల్ పాయింట్స్ టక్మని చెప్పేయచ్చు. ఒక గ్యాప్ ఒక షార్ప్ టర్న్ ఉంది, ఆన్సర్ ఎంత 2. ఎంత సింపుల్గా చెప్పేయచ్చు ఎప్పుడు అది గ్రాఫ్ తెలిస్తేనే. అదే ఈ క్వశ్చన్ డిఫరెన్షియబిలిటీ క్వశ్చన్ చాలా మంది 99% స్టూడెంట్స్ చేయరు. అంటే గ్రాఫ్ తెలియదు, మామూలుగా మెథడ్ అనేది చాలా టైం తీసుకుంటుంది, అది డిఫికల్ట్గా ఉంటుంది. సో ఒక్కొక్క క్వశ్చన్ ఒక రకంగా ఉంటుంది. అదే గ్రాఫ్ తెలిస్తే అంటే అన్ని క్వశ్చన్స్ చెప్పినా కూడా దాదాపుగా 50% ఆఫ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో ఉన్న 50% ఆఫ్ క్వశ్చన్స్ గ్రాఫ్స్ తోటి కంప్లీట్ చేసేయచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమం చెప్పొచ్చు. అంటే చూడండి ఇక్కడ ఈ పాయింట్స్ కింద ఇక్కడ డౌన్ ఉంది కాబట్టి ఇది మినిమమ్, ఇది మ్యాక్సిమమ్, ఇది మ్యాక్సిమమ్. సో ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది, ఎక్కడ మినిమం చెప్పేయచ్చు అట్లా. నెక్స్ట్ ఒక ఏరియా కనుక్కోవచ్చు, గ్రాఫ్ తెలిస్తేనే ఏరియా కనుక్కోవచ్చు. కానీ మనకి చాలా మంది సపోజ్ మెయిన్స్లో ఈజీ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే సో ఈ చాప్టర్ లాస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఏరియాస్ అనే టాపిక్. కానీ సింపుల్గా గ్రాఫ్ అన్నది ఒకటి తెలిస్తే దాదాపు 80% ఆఫ్ క్వశ్చన్స్ చేసేయచ్చు. అంటే గత కొన్ని ఇయర్స్ చూస్తే కొన్ని క్వశ్చన్స్ చూస్తే దాదాపు 80 to 90% క్వశ్చన్స్ గ్రాఫ్స్ తెలిస్తే ఈజీ చేసేయచ్చు. కానీ చాలా మందికి ఆ టాపిక్ అంటే లాస్ట్ మూమెంట్లో చదువుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే తక్కువ టైంలో ఉన్నప్పుడు ఏ టాపిక్స్ చెప్పాలంటే అసలు ఎవరు చెప్పినా కూడా ఏరియాస్ అని లాస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కానీ ఎందుకంటే గ్రాఫ్స్ అనేది తెలియకపోవడం వల్ల, అంటే తెలిసి తెలియక గీసేయడం అనుకోండి ఇది మొత్తం తప్పు అవుతుంది కాబట్టి +4 దగ్గర రావాల్సింది -1 వస్తుంది కాబట్టి జనరల్గా ప్రిఫర్ చేయము. కానీ అదే గ్రాఫ్స్ నేర్చుకుంటే అసలు చాలామంది చేయని క్వశ్చన్ అంటే చాలామంది అంటే ఎన్ఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఐఐటి పక్కన పెట్టండి, ఎన్ఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి ఏరియాస్ క్వశ్చన్ అనేది వదిలేస్తారు. కావాలంటే తెలిసిన సీనియర్స్ కానీ మీ ఇంట్లోనే ఆల్రెడీ సెకండరీ రాసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి, అసలు ఏరియాస్ క్వశ్చన్ అనేది వదిలేస్తారు. కానీ గ్రాఫ్ తెలిస్తే ఈజీగా చేసేయచ్చు. అంటే చాలామంది చేయని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఎంత ముందుకు వెళ్తాం అంటే అందరూ చేసిన క్వశ్చన్ చేయడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే అందరికీ వస్తాయి మార్కులు. ఎవరు చేయని క్వశ్చన్ చేస్తున్నది కాంపిటేటివ్ అంటే ఏంటి, మిగిలిన వాడి కంటే ఎక్కువ మార్కులు రావాలంటే ఎవడైతే చాలామంది చేయని క్వశ్చన్లు కనీసం ఒక 4-5 క్వశ్చన్లు చాలామంది చేయడం దాదాపు 99% 98% స్టూడెంట్స్ ఇబ్బంది పడే టాపిక్స్లో ఏవైనా 4 క్వశ్చన్లు చేశారంటే ఇంకా అద్భుతం. ఇంకా కన్ఫామ్గా ఎన్ఐటి సీట్ వచ్చేస్తుంది. గ్రాఫ్స్ పర్ఫెక్ట్ అయితే ఆల్మోస్ట్ అడ్వాన్స్ సీట్ కూడా వచ్చేస్తుంది. గ్రాఫ్స్ అనేది ఎంత గ్రిప్ ఉంటే ఆల్మోస్ట్ అడ్వాన్స్ సీట్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో అంటే ఆ ప్రాబ్లంతో చేయకుండా జస్ట్ గ్రాఫ్ తోటి మనం
నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ చెప్పేయచ్చు, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కొద్దిగా హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కొద్దిగా హెల్ప్ అవుతుంది, థియరీ ఆఫ్ ఈక్వేషన్ హెల్ప్ అవుతుంది, డెఫినెట్ ఇంటిగ్రేషన్ హెల్ప్ అవుతుంది, అలాగే మీన్ వాల్యూ థియరం అందులో కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పైన టాపిక్స్లో ఎక్కువ అవుతుంది, ఇక్కడ కొద్దిగా తక్కువ అవుతుంది. సో అప్ టు ఏరియాస్ వరకు ఎక్కువ, అంటే ఇక్కడ వరకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ వరకు ఈ రెండింటిలో కొద్దిగా తక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో జేఈ మెయిన్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ గత 4-5 సంవత్సరాలు వచ్చిన క్వశ్చన్స్ గ్రాఫ్ తోటి ఏ చాప్టర్లో క్వశ్చన్, ఎంత సింపుల్ క్వశ్చన్స్ మిస్ అవుతున్నారు, గ్రాఫికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎంతమంది మిస్ అవుతున్నారు అనేది, ఎంత నష్టపోతున్నారు అనేది నెక్స్ట్ పీవైక్యూ క్వశ్చన్స్ చూపిస్తాను. సో గ్రాఫికల్ నాలెడ్జ్ ఉంటే ఆ క్వశ్చన్స్ ఈజీ చేయొచ్చు. సో అది తెలియకపోవడం వల్ల ఎన్ని క్వశ్చన్స్ మిస్ అయిపోతున్నారు అనేది చూద్దాం.